సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్లు అయితే ఇంకా స్టడీగా కొనసాగుతూనే ఉంది. మరి ఈ మూవీ అయితే ఎన్నో రికార్డులను పెట్టింది. అయినా కానీ కొందరైతే లక్ వల్ల నడిచిందని అంటారు. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. మరి తండేల్ మూవీకి సంబంధించిన బిజినెస్ అయితే నాగ చైతన్య గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలలోకెల్లా హైయెస్ట్ బిజినెస్ చేసిన మూవీగా తండేల్ మూవీ అయితే నిలిచింది. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి, అలాగే నాగ చైతన్య గారు నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. మరి ఈ తండేల్ మూవీ వరల్డ్ వైడ్ గా ఎంత బిజినెస్ చేసింది అనేది ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియోలో. మరి దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అందువలన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ ని. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. సో ఇక ముందుగా సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసు. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల విషయానికి వస్తే, సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటి వరకు స్టడీగా కలెక్షన్లు సాధిస్తూ వస్తూనే ఉంది. మరి ఈ మూవీ సాధిస్తున్న కలెక్షన్లను కొందరైతే లక్ వల్ల సాధిస్తుందని చెప్తున్నారు. ఇదైతే రాంగ్ అనే చెప్పాలి. ప్రేక్షకులు చూస్తేనే ఏ సినిమాకైనా కలెక్షన్లు వస్తాయి, చూడకపోతే రావు. మరి ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో తెలియదు. సంక్రాంతికి వస్తున్న మూవీ 23వ రోజు కూడా మంచి కలెక్షన్లనే సాధించింది. 3వ వారంలో ఎంటర్ అయింది, అయినా కానీ కలెక్షన్లు అయితే తగ్గటం లేదు. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ 23వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 58 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. మరి 23 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి వస్తున్న మూవీ ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 128,29 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 207,35 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి 23వ రోజు వరల్డ్ వైడ్ గా ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 68 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నా కానీ 1,25 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి వరల్డ్ వైడ్ గా 23 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎన్ని అంటే 2 తెలుగు రాష్ట్రాలలో 128,29 లక్షలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8,75 లక్షలు, అలాగే ఓవర్సీస్ లో 16,76 లక్షలు. వీటన్నింటిని కలుపుకొని చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 23 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు 153,80 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 265,20 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42,50 లక్షలు. మరి ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుని 111,30 లక్షల వరకు అయితే ప్రాఫిట్ తీసేసుకుంది. ఇక 24వ రోజు నుంచి కలెక్షన్లు తగ్గే అవకాశాలు అయితే, ఎందుకంటే మనకు 7th నుంచి మనకు తండేల్ మూవీ థియేటర్ లోకి వచ్చేస్తుంది. మరి చూడాలి తగ్గుతాయా లేదా కలెక్షన్లు 24వ రోజున అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు తండేల్ మూవీకి సంబంధించిన బిజినెస్ గురించి తెలుసుకుందాం. వరల్డ్ వైడ్ గా ఎంత బిజినెస్ చేసింది అనేది. తండేల్ మూవీ నైజాం లో 10,50 లక్షల వరకు బిజినెస్ చేసింది. అలాగే సీడెడ్ లో 5 కోట్లు, రాయలసీమ కాకుండా మిగతా ఏరియాలన్నింటినీ కలుపుకొని 12 కోట్లు చేసింది బిజినెస్. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 27,50 లక్షల వరకు అయితే బిజినెస్ చేసింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3,50 లక్షలు, ఓవర్సీస్ లో 6 కోట్లు. మరి వీటన్నింటినీ కలుపుకొని చూసుకున్నట్లయితే 37 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. మరి ఈ మూవీకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే 38 కోట్ల వరకు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. మరి ఈ మూవీ అయితే నాగ చైతన్య గారి కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన మూవీగా ఇప్పుడైతే నిలిచింది. మరి ఈ కలెక్షన్లు అయితే అలవోకంగా కలెక్షన్లు సాధిస్తుందనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మూవీ మీద అయితే పాజిటివ్ బజే ఏర్పడింది. మరి తండేల్ మూవీ ఎలా ఉంటుంది అనేది సినిమా చూసి మన రివ్యూలో తెలుసుకుందాం. మరి తండేల్ మూవీ రివ్యూ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ 2 మూవీస్ కి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.